హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తున్నాను. అది ఏంటంటే, కొంతమంది కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు, అంటే రాత్రిపూట నిద్రపోయిన సమయం కాకుండా ఒకవేళ 8 గంటలు పడుకున్నా, 9 గంటలు పడుకున్నా, 10 గంటలు పడుకున్నా, 12 గంటలు పడుకున్నా, ఆ సమయం కాకుండా మిగతా రోజులో అంటే 24 అవర్స్ నుంచి ఒక 12 అవర్స్ అన్ని పనులకి తీసేయగా ఒక 6 అవర్స్ జాబు అలాంటిది ఏమన్నా చేసినా కనీసం ఒక 3 to 4 అవర్స్ ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. అలాగా కూర్చున్న వాళ్ళు మోర్ మెంటల్లీ ఫిట్ అని కొన్ని రీసెర్చెస్లో తేలింది. అంటే డూయింగ్ నథింగ్ అనమాట, ఏమీ చేయరు, డిస్ట్రాక్షన్ ఉండదు, మైండ్ డే డ్రీమింగ్కి వెళ్ళిపోద్ది చక్కగా. అండ్ సింప్లీ రెస్ట్ తీసుకుంటారు, అలా పడుకుంటారు, లేదా కూర్చుంటారు, లేకపోతే ఏదైనా లోన్లీగా చూసుకుంటారు, ప్లేస్ చూసుకొని వెళ్ళి కూర్చుంటారు, ఆలోచించుకుంటారు ఏదోటి. సో అలా చేసుకునే వాళ్ళు మోర్ మెంటల్లీ ఫిట్. దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేయగలరు. రోజులో కొంత సమయం ఏ పని చేయకుండా ఉండడం వల్ల యాంగ్జైటీ తగ్గుద్ది, క్రియేటివిటీ పెరుగుద్ది, లాజికల్ థింకింగ్ పెరుగుద్ది, అండ్ బూస్టెడ్ ప్రొడక్టివిటీ, అంటే జాబ్లో కూడా బాగా పని చేయగలరు. మైండ్కి రెస్ట్ ఇచ్చేస్తారు కదా ఆ సమయంలో. సో మాటలు కూడా మాట్లాడరు ఆ టైంలో. సో సైలెంట్గా ఉంటారు. సో మైండ్ రెస్టోర్ అయిపోతుంది, మూడ్ రిస్టోర్ అయిపోద్ది, మూడ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, జాబ్ ఈజీగా చేయొచ్చు, స్ట్రెస్ ఉండదు, మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి, బీపీ తగ్గుద్ది. ఎప్పుడైతే లోన్లీగా మనం అర్థం చేసుకోగలమో ఎమోషనల్ రెగ్యులేషన్ ఉంటుంది. సో మెంటల్ రీఛార్జ్ అనేది జరుగుద్ది. మైండ్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఏ పని చేయకపోవడమే కదా మెడిటేషన్ అంటే. ఖాళీగా కళ్ళు మూసుకొని పడుకుంటాము, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చుంటాము, లేకపోతే కళ్ళు తెరుచుకుని ఏమీ ఆలోచించకుండా అలా సైలెంట్గా ఉండిపోతాము. దాన్ని కూడా మైండ్ఫుల్నెస్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ బర్న్అవుట్, అంటే బర్న్అవుట్ ఉండదు, ఎక్కువ వర్క్ చేసేస్తున్నాము, లేకపోతే ఫోకస్ ఎక్కువ పెట్టాలి జాబ్ మీద, లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉండవు ఆ ఖాళీ సమయంలో. సో రోజు 3 to 4 అవర్స్ ఏ పని లేదనుకోండి, ఖాళీగా కూర్చోండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుద్ది, క్రియేటివిటీ పెరుగుద్ది, మెంటల్ ఫిట్నెస్ పెరుగుద్ది, మైండ్ఫుల్నెస్ పెరుగుద్ది, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది, మూడ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే బెటర్గా లెర్న్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఈజీగా అవుతుంది, అండ్ క్రియేటివిటీ పెరుగుద్ది. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.